హలో నేను సిఎస్ రావు. దంతేరస్ ధనత్రయోదశి రోజు వెండో లేదంటే గోల్డో ఎంతకంత కొనుగోలు చేస్తే లక్ష్మి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది ఇంట్లో అనేటువంటి నమ్మకం విశ్వాసం భారతీయుల్లో ఉంది. దాన్ని క్యాష్ చేసుకునేందుకు బంగారం దుకాణాలు ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా సిద్ధమయ్యాయి. అందుకే ఇప్పుడు మీకు డోర్ డెలివరీ చేస్తున్నారు బంగారం, అలాగే వెండి డోర్ డెలివరీ చేస్తున్నారు. 0.1 గ్రామ్ నుంచి డోర్ డెలివరీకి బంగారాన్ని చేస్తూ ఉన్నారు ఆయా కంపెనీలు. అలాగే ఆయా ఈ కామర్స్ ప్లాట్ఫామ్ స్విగ్గీ ఇన్స్టా క్విక్ కామర్స్ ఇలా రకరకాల కంపెనీలు, తర్వాత బ్లింకిట్ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు డోర్ డెలివరీ చేస్తున్నాయి బంగారాన్ని. మరి బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారంటే ఇప్పుడు పెరిగినటువంటి ధరల ప్రకారం ఎక్కువ బంగారాన్ని కొనుగోలు చేయడానికి సాహసించట్లేదు ఎవరు. అయితే దంతేరస్ సందర్భంగా బంగారం రేటు కొంత తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 191 రూపాయి గ్రామ్కి తగ్గింది. ఇది పెద్దగా తగ్గిందంటే పెద్దగా ఏం తగ్గలేదు. పెరిగేటప్పుడేమో వేలల్లో పెరుగుతుంది, తగ్గేటప్పుడేమో వందల్లో తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు 191 రూపాయలు తగ్గింది. ఈ తగ్గడాన్ని భారీగా తగ్గింది అనేటువంటి లెవెల్లో ఫోకస్ చేస్తూ ఉన్నారు బులియన్ మార్కెట్ లేదంటే బంగారం షాపులు వాళ్ళు. కానీ పెరిగినప్పుడు హైయెస్ట్ పెరుగుతుంది. సో ఇవాళ మార్కెట్లో హైదరాబాద్ బంగారం రేటు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి బంగారం ధర ఇక్కడ ఉంచుంది. 24 క్యారెట్ల బంగారం ఇప్పుడు 191 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్ల బంగారం 175 రూపాయలు తగ్గింది. 18 క్యారెట్ల బంగారం 144 రూపాయలు తగ్గింది. సో హైదరాబాద్ మార్కెట్ల ప్రకారం 1 గ్రాము బంగారం 13,086 రూపాయలు ఉంది. ఇది 24 క్యారెట్ల గోల్డ్. అదే 11,995 రూపాయలు 22 క్యారెట్ల బంగారం గ్రామ్ ఉంది. అలాగే ఇక్కడ చూడండి 18 గ్రామ్స్ గోల్డ్ గ్రామ్ వచ్చేసి 9,816 రూపాయలు ఉంది. అదే మీకు 10 గ్రాములు వచ్చేసేటప్పటికి ఇక్కడ అంటే తులం బంగారం తులం వచ్చేసి ఇవాళ 1,30,860 రూపాయలు ఉంది. అలాగే నిన్నటి కంటే కూడా 910 రూపాయలు తగ్గింది. ఇది 10 గ్రాములు తులం బంగారం మీద. సో మనం గతంలో చూసుకుంటే ఎంత తగ్గింది అనేది కనుక మనం చూస్తే లాస్ట్ అసలు ఎంత తగ్గింది లాస్ట్ ఫిగర్స్ చూస్తే ఇదిగోండి చూడండి, పెరగడం తప్ప తగ్గడం లేదు. ఇక్కడ మొత్తం పెరగడమే 300 రూపాయలు అలా పెరిగింది. ఇవాళ 191 రూపాయలు. ఇది ఒక్కరోజే మళ్ళీ అక్టోబర్ 10వ తారీఖున 44 రూపాయలు తగ్గింది. అంతకు మించి తగ్గినటువంటి దాఖలాలు లేవు. ఇక్కడ చూడండి ఇవాళ అక్టోబర్ 18 191 రూపాయలు. ఈ మొత్తం పెరుగుతుంది. ఇవాళ మాత్రం 191 రూపాయలు తగ్గింది. పెరగడం చూడండి ఎంత పెరిగిందో, నిన్న 333 రూపాయలు పెరిగింది. సో పెరిగేటప్పుడేమో భారీగా పెరుగుతుంది, తగ్గేటప్పుడు స్మాల్గా తగ్గుతుంది. సో ఇది పరిస్థితి. సో దంతేరస్ సందర్భంగా డోర్ డెలివరీ ఇంత రేటు ఉన్నప్పటికి కూడా ఖచ్చితంగా కొనుగోలు చేసేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది. ఇప్పుడు డోర్ డెలివరీ చేస్తున్నారు. డోర్ డెలివరీ చేస్తున్నటువంటి కంపెనీలు ఏమున్నాయని అంటే హైదరాబాద్ మార్కెట్లో అయితే మీరు బంగారం డోర్ డెలివరీ చేసుకున్నా కానీ భద్రత చూసుకోవాలి, హాల్మార్క్ కూడా చూసుకోవాలి. హాల్మార్క్ చూసుకోకుండా మీరు కొంటే మాత్రం మోసపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో మీకు ప్రధానంగా డిజిటల్ లక్ష్మీ పర్చేస్ అని చెప్పి కొత్త పేరు పెట్టారు, డిజిటల్ లక్ష్మీ పర్చేస్. ఇది ఇప్పుడు బంగారాన్ని డోర్ డెలివరీ చేస్తుంది. బ్లింకిట్లో 10 నిమిషాలు, కేవలం 10 నిమిషాల్లో మీ ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్నారు. క్విక్ డెలివరీ ప్లాట్ఫామ్ బ్లింకిట్. సో ఇది MMTS పాంప్ అనేటువంటి సంస్థతోటి భాగస్వామ్యం చేసుకుని డోర్ డెలివరీ చేస్తుంది బంగారాన్ని వెండిని. కేవలం 10 నిమిషాల్లో ఇస్తుంది. 24 క్యారెట్ల బంగారాన్ని ఇస్తుంది. వెండి ఉత్పత్తులను కూడా మీరు యాప్లో కనుక ఆర్డర్ చేస్తే ఇమీడియట్గా ఇచ్చేస్తున్నారు. బ్లింకిట్ ఎలా చేస్తుంది, 1 గ్రాము లోటస్ గోల్డ్ బంగారాన్ని, అలాగే 0.5 గ్రామ్స్ లోటస్ గోల్డ్ కాయిన్ని, 10 గ్రాముల లక్ష్మీ గణేష్ సిల్వర్ కాయిన్ని అందిస్తుంది. ఈ ఉత్పత్తులను ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, MMTC పాంప్ నుంచి తీసుకొస్తుంది. భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ట్యాంపర్ ప్రూఫ్ ప్యాకేజింగ్, ఓపెన్ బాక్స్ డెలివరీ సదుపాయంతో సరఫరా చేస్తూ ఉన్నారు. ఇక స్విగ్గీ ఇన్స్టామార్ట్ అనేది ఒకటి ఉంది. ఇది స్విగ్గీ ఇన్స్టామార్ట్ అనేది ఇప్పుడు మెట్రో నగరాల్లో ఈ సర్వీస్ అందజేస్తుంది. వెండి బంగారం ఈ రెండింటిని అందజేస్తుంది. నాణ్యాలని వెండిని ఇటుకల్లో కూడా
వెండి ఇటుక కూడా సరఫరా చేస్తుంది. 0.1 గ్రాము నుంచి 10 గ్రాముల బంగారము అలాగే 1 కిలో వరకు వెండి ఇటుకల్ని ఈ స్విగ్గీ ఇన్స్టామార్ట్ అందజేస్తుంది. స్విగ్గీ బంగారం సరఫరా కోసం ఎవరితో టైఅప్ అయ్యిందని అంటే కళ్యాణ్ జ్యువెలరీస్ అలాగే మలబార్ గోల్డ్ వాళ్ళతో టైఅప్ అయింది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తోటి, ముత్తూట్ ఎగ్జిప్ట్ ఈ కంపెనీలు అన్నిటితోటి కూడా ఇది టైఅప్ అయింది. అలాగే ఎంఎంటీసీ పాంపు, మియా బై తనిష్కా, ఓయిల్లా, గుల్లక్ ఇట్లాంటి సంస్థలు అన్నిటితోటి స్విగ్గీ ఇన్స్టామార్ట్ టైఅప్ అయిపోయి డోర్ డెలివరీ చేస్తుంది. అంటే వెండి ఇటుకను కూడా డోర్ డెలివరీ చేస్తుంది. ఇక జెప్టో, బిగ్ బాస్కెట్, అమెజాన్ ఇవి కూడా డోర్ డెలివరీ చేస్తున్నాయి. జెప్టో ఎవరితోటి టైఅప్ అయిందంటే జెప్టో అండ్ బిగ్ బాస్ తనిష్కా తోటి భాగస్వామ్యం కుదుర్చుకుంది. లక్ష్మీ గణేష్ది వెండి నాణ్యాలు అలాగే 22 క్యారెట్స్ గోల్డ్ కాయిన్లు అందజేస్తుంది. ఇది అమెజాన్ ఎవరికి చేస్తుందంటే ఈ కామర్స్ కారెట్ లేన్, పిన్ కార్డ్గిల్, జయాలోకిస్, పీసీ చంద్ర, మల్బార్ గోల్డ్ ఈ కంపెనీలతో టైఅప్ అయింది. బాండ్ల నుంచి కూడా గోల్డ్ కలెక్షన్ విడుదల చేశారు. వీళ్ళు 20% వరకు తగ్గింపు అలాగే 10% తక్షణ భారీ డిస్కౌంటు అలాగే ₹1000 కూపన్ ఆఫర్లు కూడా ప్రకటించడం జరిగింది. ఇది ఇక తనిష్కా, మల్బార్, కళ్యాణ్ జ్యువెలరీ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండిట్లో ఇస్తుంది. ఇవి తనిష్కా కానీ, మల్బార్ కానీ, కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ, జయలోకస్ కానీ, పీసీ చంద్ర కానీ అలాగే సెంకో గోల్డ్, పిఎం కార్డ్గిల్ ఈ దిగ్గజ బంగారు కంపెనీలని ఆఫ్లైన్ ఆన్లైన్ ఇస్తున్నాయి. 10% డిస్కౌంట్ ఇస్తున్నాయి. ఇక ఆన్లైన్ మార్కెట్లో మీరు బంగారం తీసుకెళ్లేటప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుంది. ఏంటంటే అది ఒక స్విగ్గీ ఇన్స్టామార్ట్లో బుక్ చేసుకున్నటువంటి వాళ్ళకి అది తీసుకెళ్ళి ఇచ్చేటప్పుడు ఒక సెక్యూరిటీ గార్డు, ఒక మార్కెట్ ఎగ్జిక్యూటివ్ ఉంటున్నారు. సెక్యూరిటీ గార్డు దగ్గర లాఠీ అవన్నీ ఉంటాయి. మార్కెట్ ఎగ్జిక్యూటివ్ దగ్గరేమో సీల్ చేసినటువంటి బాక్స్ అవన్నీ ఉంటాయి. అవి తీసుకొని కస్టమర్కి అందజేస్తున్నారు. సో దంతేరస్ ఈసారి స్పెషల్ ఏంటంటే ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్లో హోమ్ డెలివరీ డోర్ డెలివరీ ఇచ్చేస్తున్నారు. మనం జనరల్గా డోర్ డెలివరీ అనేక వస్తువులు బుక్ చేసుకుంటాం. అలాగే ఇవాళ డోర్ డెలివరీ బుకింగ్స్లో బంగారం, వెండి బుక్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషను. సో అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం హవా ఇంకా కొనసాగుతుంది. కాకపోతే ఇవాళ మార్కెట్ కొంత తగ్గింది, కొంచెం మాత్రమే తగ్గింది. ఈ తగ్గుదల అనేది కంటిన్యూ అవుతుందా లేదా అనేది మనం చూడాలి. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో అంతర్జాతీయ పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు వీటన్నిటినీ బేరీజు వేసుకొని ఎవరు కూడా ఎగ్జాక్ట్గా అంచనా వేయలేకపోతున్నారు తగ్గుతుందా పెరుగుతుందా అనేది. బట్ తగ్గచ్చు, పెరగచ్చు. బట్ షార్ట్ టర్మ్లో మాత్రం ఎవరైనా కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు నిపుణులు. అయితే లాంగ్ టర్మ్ పర్పస్లో మాత్రం కొనొద్దు అని చెప్తూ ఉన్నారు. బస్ దంతేరస్ సందర్భంగా ఎంతో కొంత ఉపశమనం, ఒక గ్రాముకి ₹191 తగ్గినట్టే కదా. సో ఎంతో కొంత అయితే తగ్గింది. మరి ఈ తగ్గుదల పర్మనెంట్గా ఉంటుందంటే చెప్పలేనటువంటి సిచ్యువేషను. బట్ దంతేరస్ సందర్భంగా ఈ కామర్స్ మాత్రం డోర్ డెలివరీ చేయటం అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. థ్యాంక్ యూ.